'అఖండ 2' బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని జెప్పేసి ఒక క్యూరియాసిటీ అయితే బాలయ్య గారి అభిమానుల్లోనే కాదు, అందరి 'అఖండ' సినిమా సంబంధించి వెయిట్ చేస్తున్న సినీ ప్రియులందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయని జెప్పేసి. ఎందుకంటే డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కాబోతుంది. సో, ఇవాళ ఫస్ట్ ఇంకొక 3 రోజులు మాత్రమే గ్యాప్ ఉన్న నేపథ్యంలో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని జెప్పేసి ఒక ఆసక్తి అయితే ఉంది. సో, ఈ బుకింగ్స్ ఓపెన్‌కి సంబంధించి మరి ఎప్పుడు ఓపెన్ అవుతాయి? సో, టికెట్ రేట్స్ హైక్స్ ఏమన్నా ఉంటాయా? అనేది ఒకసారి మనం దీనికి సంబంధించి ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, 'అఖండ 2' చెప్పిన టైం కంటే ఒకరోజు ముందుగానే రాబోతున్నారు. ఇది బాలయ్య గారి అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో, డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో డిసెంబర్ 4నే ప్రీమియర్స్ ఏసే ప్రయత్నాలు చేస్తున్నారు మూవీ మేకర్స్ అని చెప్పేసి తెలుస్తుంది. సో, ఈ ప్రీమియర్స్ సంబంధించి ఏర్పాట్లు కూడా అయితే జరిగిపోతున్నాయి వేగంగా అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ ప్రీమియర్స్‌కి సంబంధించి, రెగ్యులర్ షోలకు సంబంధించి టికెట్ రేట్స్ హైక్స్ కోసం 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా వీళ్ళు ఒక లెటర్స్ జారీ చేయడం జరిగింది. మాకు టికెట్ రేట్స్‌కి సంబంధించి హైక్ ఇవ్వండి అని చెప్పేసి. సో, ఆ టికెట్ రేట్స్ ధరల పెంపు విషయంలోనే ఇంకా బుకింగ్స్ అనేది ఓపెన్ కాలేదని చెప్పేసి ఇప్పటికి సినీ వర్గాల్లో తెలుస్తుంది. మరి టికెట్ రేట్స్ బుకింగ్స్ టికెట్ రేట్స్ హైక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. సో, 'అఖండ 2' పైన భారీ అంచనాలైతే ఉన్నాయి. 'అఖండ' క్రియేట్ చేసిన ఇమేజే 'అఖండ 2' పైన ఈ స్థాయిలో అంచనాలు పెరిగేలా చేసింది. అంటే 'అఖండ' టైంలో మనం చూసాం థియేటర్ మొత్తాన్ని కూడా అభిమానుల్ని కూడా హోరెత్తించింది. థియేటర్‌లలో సీట్లలో ఎవరిని కూర్చోలేని స్థితికి అది తీసుకురావడం. అంటే ఆ స్థాయిలో బాలకృష్ణ గారు తన నట విశ్వరూపాన్ని చూపించడం, తమన్ గారు బీజీఎంతో అందరిని కూడా అదరగొట్టేయడం, ఇక బోయపాటి శ్రీను గారి మేకింగ్ అంటే బాలకృష్ణ గారు తాను తప్పితే ఇంకెవరు కూడా ఆ స్థాయిలో చూపించలేని విధంగా ఆ సినిమాలో చూపించడం, ఆ అఘోరా పాత్ర అందరికి కనెక్ట్ అయిపోవడం, దానికి అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయి ఆ పాత్ర ఎప్పుడైతే ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుందో చివరి వరకు కూడా ఒక రేంజ్‌లో ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయింది. సో, అందుకోసమే అఘోరా పాత్ర అనేది అలా అభిమానులు అలా నిలిచిపోయింది. అంటే ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళడం పోవడం జరిగింది ఆ పాత్ర. సో, ఇప్పుడు 'అఖండ 2' వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడే ఆ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. సో, ఆ పాత్ర తాలూకు అది క్రియేట్ చేసిన ఇంపాక్టు, ఇచ్చిన గూస్ బంప్స్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మరొకసారి ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే అభిమానులు సిద్ధమైపోయారు. అందుకే 'అఖండ 2' పైన అలా అంచనాలైతే పెరిగిపోయాయి. అండ్ 'అఖండ 2'కి సంబంధించి ఏదైతే గ్లింప్స్ గావచ్చు, టీజర్స్ గావచ్చు, ట్రైలర్ గావచ్చు రిలీజ్ అయిందో అక్కడ బాలకృష్ణ గారి ఒక రౌద్రాన్ని, ఉగ్ర రూపాన్ని చూపించేశాయి. సో, ఆయన డైలాగ్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా అభిమానులకైతే తెగ నచ్చేశాయి. బాలకృష్ణ గారు తప్పితే ఇంకెవరు కూడా ఇటువంటి విన్యాసాలు చేయలేరు. సో, ఆ డైలాగ్ డెలివరీ గావచ్చు, ఆ ఫైట్ సీన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ అయితే ఆయనతో తప్పితే ఇంకెవరితో కూడా అటువంటి ఫైట్ సీన్స్ తీయలేరు. సో, అలా ఒక్క బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమయ్యే ఆ యాక్షన్ ఎపిసోడ్స్‌ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో, అలా ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో అలా త్రిశూలం తిరుగుతూ ఉన్నప్పుడు అలా విలన్స్ తలలు నరుక్కుంటూ పోయినప్పుడు అది చాలా మందిని ఆకట్టుకుంది. సో, ఇది బాలకృష్ణ గారికే సాధ్యం కదా! అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో, ఆ తర్వాత ట్రైలర్ కూడా అందరిని కూడా ఆకట్టుకోవడం జరిగింది. సో, ఇలా సినిమా మీద ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా ఒక భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయిపోవడం చూస్తున్నాం. సో, దీనికి సంబంధించిన బిజినెస్ కూడా ఆ రేంజ్‌లో జరిగింది. ఓటీటీ డీల్స్, డిజిటల్ రైట్స్ ఇవన్నీ కూడా భారీ రేంజ్‌లో జరిగిపోయాయి. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియన్ సినిమాగా కూడా తీసుకెళ్తున్న నేపథ్యంలో అలా ఆ అంచనాలు, ప్రమోషన్స్ ఆ స్థాయిలో అయితే చేయడం చూస్తున్నాం. సో, ఏకంగా 350,00,00,000 టార్గెట్‌తో అయితే ఇది బరిలోకైతే దిగిపోతుంది. సో, బాలకృష్ణ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాగా ఇది నిలుస్తుంది. సో, ఇప్పటివరకు బాలకృష్ణ గారు తన ఏ సినిమాని కూడా ఈ స్థాయిలో తీసుకెళ్ళలేదు. అది ప్రమోషన్స్ పరంగా గావచ్చు, కంటెంట్ పరంగా అంటే ఆహ్, పాన్ ఇండియన్ రేంజ్‌లో గావచ్చు, ఇప్పటివరకు వరుసగా 4 హిట్స్ సాధించిన ఏ సినిమాని కూడా ఇలా తీసుకెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ ఈ సినిమానే తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇది ఒక స్పెషల్ మూవీగా కూడా నిలుస్తుంది. పైగా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమా మీద ఆహ్, ఒక హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే ఇది డిసెంబర్ నెల, మళ్ళీ ఇయర్‌కి చివరి మంత్. సో, ఈ సినిమాతో ఒక ఘన ముగింపు ఇయర్‌కు పలకాలి. అది ఒక బాలకృష్ణ గారి 'అఖండ 2'తో సాధ్యమైపోతుంది. ఆహ్, ఈ మంత్‌లో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా గాబట్టి అని జెప్పేసి అలా హోప్స్ కూడా పెట్టుకున్నారు. సో, అలా ఈ సినిమాకి సంబంధించి టోటల్ ఫుల్ పాజిటివ్స్ నోట్స్ అయితే ఉండడం జరిగింది. సో, 350,00,00,000 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో టికెట్ రేట్స్ కూడా హైక్‌కు ప్రొడ్యూసర్స్ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సినిమాని డిసెంబర్ 5నే గాకుండా 4థ్ నాడు ప్రీమియర్ షోలు ఎయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రీమియర్ షోలొచ్చేసి ఒక 800, రూ. 1000 ఆ టార్గెట్‌లో కాకుండా
సో ప్రేక్షకులు అందుబాటులో ఉండే విధంగా ఒక 500-600 రేంజ్ లోనే పెట్టాలి అని చెప్పేసి అటు బాలయ్య గారు కూడా భావించారని, ఆ రకంగా ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారని, సో ఆ రకంగానే ప్రొడ్యూసర్స్ కూడా ప్రభుత్వాలను ఈ రేంజ్ లోనే ఉండే విధంగా వాళ్ళు పర్మిషన్ తీసుకునే విధంగా రిక్వెస్ట్ పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. అంటే మనం చాలా పాన్ సినిమాలకు చూస్తాం. 800, రూ. 1000 దాన్ని మించి ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అప్పుడు చాలా విమర్శలొచ్చేసాయి. మరీ ఈ స్థాయిలో టికెట్ రేట్స్ పెట్టడం ఏంటి? ఇది సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఉంది. అభిమానుల్ని దోచుకోవడమే అన్న కామెంట్స్ అప్పుడు వినిపించాయి. సో ఇప్పుడు బాలకృష్ణ గారు కాస్త దీని పట్ల ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నారని, మరి ఆ రేంజ్‌లో కాకుండా ప్రీమియర్ షోలకైతే ఇలా 500, 600 లోపే ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారని ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. ఒక గుడ్ న్యూస్‌గా చెప్పుకోవాలి అటు అభిమానులకు గావచ్చు, సినీ ప్రియులకు గావచ్చు. ఇక రెగ్యులర్ షోల విషయానికొచ్చేసరికి సింగిల్ స్క్రీన్‌కి రూ. 75 పెంచుకునే విధంగా, మల్టీప్లెక్స్‌కి రూ. 100 పెంచుకునే విధంగా పర్మిషన్స్ ఇవ్వాలని జెప్పేసి అలా 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్‌లని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఆల్రెడీ వచ్చేస్తుంది. టికెట్ రేట్స్ హైక్స్ మాత్రం ఈ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణ గవర్నమెంట్ బాలకృష్ణ గారికి ఆహ్, క్లోజే కాబట్టి మనకు తెలిసిందే. అక్కడ ఏపీలో వాళ్ళది గవర్నమెంట్ కాబట్టి సో కంపల్సరీ హైక్ విషయంలో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. పక్కా ఉంటుంది. అయితే ఎంత ఉంటుందంటే ప్రీమియర్ షోలకైతే ఈ రేంజ్‌లో ఉంటుంది. 500, 600. నార్మల్‌కైతే ఈ 75 పెంచుకోవడం, సింగిల్ స్క్రీన్స్‌కి 100 పెంచుకోవడం అయితే మల్టీప్లెక్స్‌కి ఇది రీజనబులే అని అంటున్నారు. మరీ భారీ రేంజ్‌లో కాకుండా ఇది రీజనబుల్‌గానే పెంచుకుంటున్నారు హైక్స్ అన్న ఒక ఒపీనియన్ అయితే ఇప్పటి వరకు అయితే వినిపిస్తుంది. సో చూద్దాం మరి దీనికి సంబంధించి హైక్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో. అండ్ ప్రభుత్వాల దగ్గర నుంచి పర్మిషన్ ఆహ్, రాని నేపథ్యంలోనే ఈ సినిమా బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో రేపటిలోపు క్లారిటీ వచ్చేస్తుంది. రేపు ఈవినింగ్ నుంచి కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పేసి సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే రేపు సెకండు, థర్డ్ అండ్ ఫోర్త్ నైట్ షో పడిపోతుంది ప్రీమియర్ కాబట్టి రేపు ఈవినింగ్ నుంచి, రేపు ఆఫ్టర్‌నూన్ నుంచి ఆ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితాయి. సో అందుకు ఎటువంటి డౌట్ లేదని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ బుకింగ్స్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు గావచ్చు. ఏకంగా బుక్ మై షోలో చూసుకుంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని జెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది గదా! దానికోసం 100,000 వాళ్ళు లైక్ కొట్టి ఉంచారు. అంటే 100,000 మెంబర్స్ అయితే ఈ సినిమా బుకింగ్స్ విషయంలో అయితే అలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. సో ఈ స్థాయిలో అయితే ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఇక అలా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయన్నట్టు ఆ పరిస్థితే 'అఖండ 2'కి కనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారి మాస్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఈ సినిమా మీద అలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న నేపథ్యంలో బుకింగ్స్ కూడా ఒక రేంజ్‌లో జరిగే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి. మరి బుకింగ్స్ అయితే రేపు ఆఫ్టర్‌నూన్ ఆర్ ఈవినింగ్ నుంచి అయితే మొదలయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. సో డిసెంబర్ 4న ప్రీమియర్స్ పడబోతున్నాయి. 5న రిలీజ్‌కైతే సిద్ధమైపోతుంది. సో అలా 'అఖండ 2'కి సంబంధించి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలుంది. సో అదొక మళ్ళీ ఇంకొక ట్రాన్స్‌లోకి బాలకృష్ణ గారు తీసుకెళ్ళే పరిస్థితి అటు ట్రైలర్‌లు ఇవన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో థియేటర్‌కెళ్ళిన తర్వాత ఇంకో ట్రాన్స్‌లోకెళ్ళిపోతారు. సో బాలకృష్ణ గారు తీసుకెళ్ళిపోతారు. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కూడా అభిమానులైతే రెడీ అయిపోయారు. చూద్దాం మరి రేపు బుకింగ్స్ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? టికెట్ రేట్స్ హైక్స్ ఎలా ఉంటాయని రేపు ఇంకోసారి అయితే మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.